జై శ్రీ మాతాజీ. ధ్యాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ సహజ యోగ పరివారం తరపున స్వాగతం. మొట్టమొదటగా మనము సామూహిక వందన వేసుకుంటాం. మన యొక్క 2 చేతులు భూమాత మీద పెట్టేస్తాము. శ్రీ మాతాజీ, మా యొక్క ఈ ధ్యాన కార్యక్రమానికి మా అందరికీ అనుమతినివ్వండి తల్లి. అమ్మా, మా చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని ధ్యానంనకు అనుకూలంగా మరల్చండి తల్లి. అమ్మా, భూమాతకు ఉన్నటువంటి సహనమును, ఓర్పును మాకు అందజేయండి. అమ్మా, మా శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని భూమాత ద్వారా తొలగించండి. మా ఈ ధ్యానమునకు ఎటువంటి అడ్డంకులు రాకుండా, ఎటువంటి నకారాత్మకత ఉండకుండా మమ్మల్ని ఆశీర్వదించండి తల్లి. ఈ ధ్యానంలో ఉన్నటువంటి అందరికీ చక్కటి చైతన్య తరంగాలు తెలిసేలా చేయండి తల్లి. రెండు చేతులు మన ఒళ్ళో పెట్టుకుంటున్నాము. మొట్టమొదటిగా మనము 3 మహామంత్రాలతో స్టార్ట్ చేద్దాము. తర్వాత గణేష్ त्वमेव साक्षात् श्री महालक्ष्मी महासरस्वती महाकाली त्रिगुणात्मिका कुंडलिनी साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री आदिशक्ति माता जी श्री निर्मला देव्यै नमो नमः। ॐ त्वमेव साक्षात् श्री कल्की साक्षात् श्री सहस्रार स्वामिनी मोक्ष प्रदायनी माता जी श्री निर्मला देव्यै नमो नमः।
भारती माताजी श्री निर्मला देवी नमो। మనము లెఫ్ట్ రైట్ బ్యాలెన్స్ చేస్తాము. లెఫ్ట్ బ్యాలెన్స్ అనగా ఎడమ చేతిని మన ఒళ్ళో పెట్టుకొని కుడి చేతిని భూమాత మీద పెడదాము. ఎప్పుడైతే ఈ బ్యాలెన్స్ చేస్తుంటామో మన యొక్క చిత్తాన్ని మన యొక్క ఎడమ చేతి అరచేతి మీద మరియు చేతి వేళ్ళ చివరలను అలాగే కుడి చేతికి భూమాతకి మధ్యన ఏమైనా జరుగుతుందా, మన చైతన్య తరంగాలు ఎలా వస్తున్నాయి అని మనము గమనిద్దాం. మన యొక్క చిత్తాన్ని లెఫ్ట్ బ్యాలెన్స్ కాబట్టి ఎడమ భాగంలో పెట్టడానికి ట్రై చేద్దాము. ఒకవేళ లేదంటే 2 చేతుల ద్వారా మీ చైతన్య తరంగాలను మీరు గమనించవచ్చు. శ్రీ మాతాజీ, మా ఎడమ భాగంలో ఉన్నటువంటి అధిక వేడిని భూమాత ద్వారా తొలగించండి. శ్రీ మాతాజీ, మా ఎడమ భాగాన్ని పూర్తిగా శుద్ధిపరచండి. శ్రీ మాతాజీ, మా ఎడమ భాగంలో ఉన్నటువంటి గతానికి సంబంధించినటువంటి అన్ని రకాల అనవసరమైన ఆలోచనలను అన్నింటినీ మా నుంచి తొలగించండి. మనం ఇక్కడ 2 మంత్రాలను కలిపి తీసుకుంటాము. శ్రీ మహాకాళి సాక్షాత్, శ్రీ భైరవ సాక్షాత్. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళి సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. నెమ్మదిగా మన యొక్క కుడి చేతిని ఒళ్ళో పెట్టుకుందాము. ఎడమ చేతిని ఆకాశం వైపు చూపుదాము. శ్రీ మాతాజీ, మా యొక్క కుడి భాగాన్ని ఆకాశతత్వం ద్వారా శుద్ధిపరచండి. శ్రీ మాతాజీ, మా యొక్క కుడి భాగాన్ని చల్లబరచండి. శ్రీ మాతాజీ, మా కుడి భాగంలో ఉన్నటువంటి భవిష్యత్తు సంబంధించిన అన్ని రకాల ప్రణాళికలను, అన్ని రకాల ఆలోచనలను మా నుంచి దూరం చేయండి. అమ్మా, మా కుడి భాగానికి వస్తున్నటువంటి అసమతుల్యతలను అన్నింటినీ ఆకాశతత్వం ద్వారా తొలగించండి. ఇక్కడ శ్రీ మహాసరస్వతి సాక్షాత్, శ్రీ హనుమాన సాక్షాత్ 2 కలిపి తీసుకున్నాము. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన సాక్షాత్
श्री आदिशक्ति माता जी श्री निर्मला देव्यै नमो नमः। రెండు చేతులను మన ఒళ్ళో పెట్టుకుందాము. మన యొక్క చిత్తం ఏదైతే ఉంటుందో దాన్ని మన సహస్రారం మీదకి తీసుకుని వద్దాము. అమ్మా, మాలో ఉన్నటువంటి అన్ని రకాల అసమతుల్యతలను తొలగించండి తల్లి. మమ్మల్ని సమతుల్య స్థితిలో ఉంచండి. తద్వారా ఈ ధ్యానంలో చక్కగా నిమగ్నమయ్యేటట్టుగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ గణేశన్ ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మన యొక్క కుడి చేతిని ఒకసారి మన హృదయం మీద పెట్టుకొని, అమ్మా, నేను ఆత్మను, నేను శుద్ధమైన ఆత్మను. అమ్మా, నాకు ఈ ఆత్మ గురించినటువంటి అవగాహనను తెలియపరచండి తల్లి. ఆత్మ గురించినటువంటి జ్ఞానమును మాకు అందజేయండి తల్లి. మా యొక్క హృదయ కవాటాలను పూర్తిగా తెరవండి తల్లి. తద్వారా మీ యొక్క పాద పద్మములను చూసి తరించేటువంటి అవకాశంను మాకు ప్రసాదించండి తల్లి. మా హృదయంలో మీ యొక్క పాద పద్మములను సేవించుకునేటువంటి భాగ్యంను మాకు ప్రసాదించండి తల్లి. ఇప్పుడు ఒకసారి మన కుడి చేతిని మన యొక్క నుదురు భాగంలో పెట్టుకొని తలను కొంచెం కిందికి వంచుదాము. అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. అమ్మా, నేను అందరినీ క్షమిస్తున్నాను. నన్ను నేను క్షమించుకుంటున్నాను. నెమ్మదిగా కుడి చేతిని ఒళ్ళో పెట్టేసి రెండు చేతులు మన ఒళ్ళో చక్కగా పెట్టుకుంటాము. మన యొక్క చిత్తాన్ని నెమ్మదిగా మూలాధార చక్రం దగ్గరికి తీసుకుంటాము. ఇక్కడ మనం ఒకసారి గౌరీ కుండలిని మాతా సాక్షాత్ తీసుకుంటాము. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గౌరీ కుండలిని మాతా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ
श्री निर्मला देव्यै नमो नमः। అమ్మా, శ్రీ గణేశుడి యొక్క లక్షణాలను మాకు అలవరచండి తల్లి. శ్రీ గణేశునిలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని మాకు అందించండి తల్లి. శ్రీ గణేశునిలో ఉన్నటువంటి నిర్మలమైన ప్రేమను మాకు ప్రసాదించండి తల్లి. ఇప్పుడు మనము మన యొక్క కుడి చేతిని భూమి మీద పెట్టేసి మన యొక్క చిత్తాన్ని ఎడమ యొక్క మూలాధారంలో పెట్టేసి గణేష అధర్వ తీర్థాన్ని తీసుకుందాం మనం ఇప్పుడు. ॐ नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं तत्त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव सर्वं खल्विदं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यं ऋतं वच्मि सत्यं वच्मि अवत्वं मान् अववक्तारम् अवश्रोतारम् अवधातारम् अवधातारम् अवानुचानमम शिष्यम् अवपश्चात् अवपुरस्तात् अवोत्तरात् अवदक्षिणात् अवचोद्ध्वात् अवाधरात् सर्वतो मान् पाहि पाहि समन्तात् त्वं वाङ्मयस्वं चिन्मयः त्वं आनन्दमयस्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दा इत्योषि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि सर्वं जगिदं ततो जायते सर्वं जगिदं तत्त्वशिष्टति सर्वं जगिदं त्वयि लयमेष्यति सर्वं जगिदं त्वयि प्रत्येति त्वं भूमिरापो नलो नीलो नभः त्वं चत्वारिणी वाक्प्रदानी त्वं गुणत्रयारतीतः त्वं देहत्रयारतीतः त्वं कालत्रयारतीतः त्वं मूलाधारस्थितोषि नित्यं त्वं शक्तिप्रयात्मकः त्वं योगिनो ध्यायन्ति नित्यं त्वं ब्रह्मास्त्वं विष्णुस्त्वं रुद्रस्त्वम् इन्द्रस्त्वम् अग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्वरों गणादिपूर्वमुच्चार्य वर्णादितरणन्तरन् अनुस्वारा परतरः अर्धेन्दुलसितं तारेण रुद्रम् एकत्वमनुस्वरूपं ककारा पूर्वरूपम् अकारो मध्यम रूपम् अनुस्वारा शान्तरूपं बिन्दुत्तररूपं नागसन्धानं सहिता सन्धिः
सैषा गणेशविद्या गणकरिषि निश्चिद्गायत्री चण्डः गणपति देवता। ॐ गणपते नमः। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो जन्ति प्रचोदयात्। एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशधारिणं रदं च वर्दं हस्ते बिभ्राणं मुषध्वजं रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवाससं रक्तगन्धानुविक्ताङ्गं रक्तपुष्पैः सुपूजितं भक्तानुकम्पिनं देवं जगत्कारणवर्जितम् आदिभूतं च सृष्ट्यातो प्रकृते पुरुषात् परम् एवं ध्यायन्ति यो नित्यं स योगी योगिनावरा। नमो ग्रातपतये नमो गणपतये नमः प्रथमपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्ननाशिने शिवसुताय श्रीवरदमूर्ते नमो नमः। साक्षात् श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः। నెమ్మదిగా రెండు చేతులను మన ఒళ్ళో పెట్టుకుంటాము. ఒక్కసారి మన యొక్క కుడి చేతిని ఒళ్ళో ఉంచుకొని ఎడమ చేతిని భూమి మీద పెడదాము. మన యొక్క చిత్తాన్ని కుడి మూలాధార వద్ద ఉంచుతాము. అమ్మా శ్రీ కార్తికేయ అన్ని రకాలటువంటి నకారాత్మకతను అన్నింటినీ తొలగిస్తారు కదా. శ్రీ కార్తికేయ యొక్క లక్షణాలను మాకు అలవర్చండి తండ్రి. మీరే శ్రీ కార్తికేయ శ్రీ మాతాజీ, మీరు మా యొక్క కుడి మూలాధారంలోకి వచ్చి కుడి మూలాధారం పూర్తిగా శుద్ధిపరచండి. ఈ రెండు చేతులను మన ఒళ్ళో పెట్టుకుని కొద్దిసేపు మన యొక్క చిత్తాన్ని మధ్య మూలాధారంలో పెట్టుకుంటాము. నెమ్మదిగా మన యొక్క చిత్తాన్ని రెండవ చక్రమైనటువంటి స్వాదిష్టాన చక్రం దగ్గరికి తీసుకుని వెళ్తాము. స్వాదిష్టాన చక్రం వచ్చేసి మన యొక్క ఉదరం యొక్క కింది భాగంలో మనము మామూలుగా బెల్ట్ ఏరియా అని ఉంటాం కదా, ఆ ప్రదేశంలో ఉంటుంది.
స్వాధిష్టాన చక్రం మనలో ఉన్నటువంటి సృజనాత్మకతకు ప్రతీతి. మన యొక్క ఆలోచన సరళిని, మనలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని మార్చేటువంటి మొత్తం కూడా ఈ స్వాధిష్టాన చక్రంలోనే ఉంటుంది. ఎప్పుడైతే ఈ స్వాధిష్టాన చక్రం పూర్తిగా శుద్ధిపరచబడుతుందో, మనలో ఈ మార్పును మనం చక్కగా ఇక్కడ మనకి శ్రీ బ్రహ్మదేవ సరస్వతి సాక్షాత్కారం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ బ్రహ్మదేవ సాక్షాత్ శ్రీ సరస్వతి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. ఇప్పుడు మన యొక్క కుడి చేతిని స్వాదిష్టాన చక్రం యొక్క ఎడమ భాగంలో అంటే ఎడమ స్వాదిష్టాన దగ్గరికి మన ఉదరం యొక్క కింది భాగంలో ఎడమ వైపున ఒకసారి పెడదాము. చిత్తం కూడా ఆటోమేటిక్ గా మన యొక్క ఎడమ స్వాదిష్టాన దగ్గర ఉంటుంది. అమ్మా, మాకు శుద్ధమైన విద్యను అందించండి తల్లి. అమ్మా, మా అందరికీ ఈ దైవికమైనటువంటి జ్ఞానమును ప్రసాదించండి తల్లి. నిర్మల విద్య సాక్షి. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ నిర్మల విద్యా సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన చిత్తం ఎక్కడ పెట్టినా కూడా మనలో చైతన్య తరంగాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, చైతన్య తరంగాలు వస్తున్నాయా అనేటువంటి దాన్ని మనము గమనిస్తూ ఉంటాం. నెమ్మదిగా మనం కుడి చేతిని చేతుల్లో పెట్టుకుని ఇప్పుడు మన యొక్క చిత్తానికి నెమ్మదిగా కుడి స్వాధిష్టానానికి తీసుకువెళ్తాము. అమ్మ, ఆ యొక్క కుడి స్వాధిష్టానం చల్లపరచ చంద్రులో చంద్రునిలో ఉన్నటువంటి ఆ యొక్క చల్లదనాన్ని మాకు అందచేయండి తల్లి. మాకు మీ యొక్క నిర్మలమైనటువంటి చిత్తాన్ని ప్రసాదించండి.
మన కుడి స్వాదిష్టానికి ఎప్పుడు చల్లపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. మధ్యగా స్వాదిష్టాన చక్రం సరస్వతి శ్లోకాన్ని విందాము. या कुन्देन्दु तुषार हारधवला या शुभ्र वस्त्रावृता या वीणावर दण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्मच्युत शङ्कर प्रभृतिभिर्देवै सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेष ज्ञाड्यापहा। लक्ष्मी कौस्तुभ पारिजातकसुरा धन्वन्तरिश्चन्द्रमा गावः कामदुधा सुरेश्वरं गजो रम्भादिदेवाङ्गना अश्वः सप्तमुखो विषं हरिधनु शङ्खोऽमृतं चाम्बुधे रत्नानिह चतुर्दश प्रतिदिनं कुर्यात् सदा मङ्गलम्। गंगा सिंधु सरस्वती च यमुना गोदावरी नर्मदा कावेरी शरयू महेन्द्रतनया चरमणवती वेदिका क्षिप्रा वेत्रवती महासुरनदी ख्याता जाह्नवी
गण्डकी पूर्णापूर्णजलैः समुद्रसहिताः कुर्वन्तु मे मङ्गलम् कुर्वन्तु मे मङ्गलम् कुर्वन्तु मे मङ्गलम्। ప్రకృతి రుచిని ఆస్వాదించడం వల్ల మీ యొక్క చిత్తంను స్వాదిష్టాన చక్రం తప్పుతుంది. ఒకవేళ అలా వెళ్ళటం లేదు అంటే ఆదుర్ద పడవలసినటువంటి అవసరం లేదు. ఈ యొక్క చిత్తాన్ని సహస్రాల మీద కూడా చక్కగా పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు శ్రీ మాతాజీ యొక్క అమృత ప్రవచనం వింటాం. So this center, that is what we call the Swadhisthana center, is a center that gives you your future energy to think of your future, your planning, which gives you energy to bring forth the manifestation of the physical labor or physical exercise or physical work. This poor center has to work for one work, to convert the fat for the use of the brain. Now, if one center which has to do many other things starts doing only one work, all other things are neglected. As a result of that, you develop problems because it has to cater to your liver, to your pancreas, to your kidneys, to your spleen. And once it goes into action for one channelized work, it gets programmed for it. And then it cannot take care of these things. That's how you develop a bad liver. You develop a diabetes, kidney trouble, blood pressures. Also you develop a very serious disease called blood cancer. Now Sahaja Yoga can cure all these troubles. It's only physical. But it can cure even physical troubles, because if this center is brought to its normal behavior, if it is made to behave in a very normal way, you can easily cure all such diseases which come out of your overactivity, overthinking, over imaginativeness. It's a very dangerous thing to always think about the future. For example, now we are here sitting down, we should be comfortably sitting down and talking to each other. Instead of that, now we are thinking, what am I going to go do tomorrow, or what am I going to do when I go home, how am I going to cook, what am I going to eat, or how I am going to take my train. All these futuristic behaviors lead you to a very funny personality. You become so futuristic that you forget the past. I met a gentleman who forgot even his own name. He forgot the name of his father, he forgot the name of his mother, and also, to the dismay of his wife, her name. And she started crying. She said, now what to do? He's forgotten everything. Now he is in a futuristic area. He just knows the future. Then he was to be pushed back again into the center. Then gradually he started remembering. Then he told me that he's chairman of one of the councils of a big district place in India. And he said, he was. He said, no, I am. I said, that's good. That's better. Now you are in that state where you say, I am. So this is what happens. And this is what's going to happen to our societies here, which is very futuristic.
So to cut it down, one can try anything. You may try anything. For example, you may show pictures of the past and things like that, but that is not going to bring back the horse. It's running very fast. The only thing that can work it out is the awakening of the Kundalini. When the Kundalini awakens itself, she makes the center enlighten, and the center itself resumes its normal shape, its normal behavior, and its normal condition. Apart from that, it has got a dynamic power or manifestation that this center which looks after our attention becomes enlightened, and our attention becomes enlightened, and the attention which is enlightened becomes dynamic. In the sense now, sitting down here, you can pay attention to anyone, just pay attention. You don't have to do anything. Just pay attention to that person and you can find out on your fingertips what's the matter with the person. Thousands of miles he may be. When Nixon was having trouble, suddenly, I don't know, I said, find out about Nixon, how is he? And they said, Ma, he's in a terrible mess. Christ has said, your hands will speak. That's the time has come. These hands, which look so simple, but they are so intricate and so intricately built that the nerve endings are so microscopic that we cannot understand how much they can tell us, how far they can go. When the awakening takes place, you start feeling the vibrations around you, the all-pervading power which you have never felt before. Through these fingertips which we neglect, we misuse them, we use them for wrong things. These fingertips themselves get enlightened and you start feeling them. That's what I said, that you have to get your awareness which is enlightened. It's the awareness which has to manifest. And that's how you start feeling them on your fingers. It's wrong here, it's wrong there. You can see where is the problem. Now all these are related to your centers. These are 5, 6 and 7. 7 on the left and 7 on the right. So this is about your emotional side and this is about your right. About your physical and your rational, or you can say mental side. So you can make out a person how he is by just knowing whether you are getting heat from that person, whether you are getting burning from that person, whether they are getting numb, whether they are becoming heavy. And a rapport is established with the all-pervading power which informs you, get the messages. And the messages are so correct that even if you have 10 children who are realized souls, there are many children these days are born as realized souls. We don't understand children these days, but these days they are great children and they are born today because the time has come. This is the time of judgment time. This is the time of resurrection. This is the time about which people have described in all the scriptures. So great people are taking birth. And these children, if you tie them up and their eyes and ask them about a person who is sitting facing them, what's the problem with this person? They will all raise the same finger. All of them will raise the same finger, even if their eyes are tied, even if their backs are towards the person, they can just push back their hands and say. They are so good, children are so good. You see, when they put their fingers in the mouth, we sometimes think, I don't know, Freud, who might call a very half-baked person, he didn't know much about God and life and nothing at all. He was very little bit he knew. He says that this has something to God, sex. He was nothing but a sex point and he wants everybody to be a sex point, not a human being. So this fellow, whatever he may say, but the truth is that it is nothing to do with sex. It is that they feel the heat on their fingers. They actually feel it. And that's how they put it in the mouth. The little children I've seen. We have one here who has come from England, from London. There's another one who is from here somewhere. And all of these, if you ask them, they will immediately tell, where is the catch? Which chakra is catch? Now, children, you cannot be fooled.
They all tell you the same thing, that this is what is happening. So your awareness is enlightened, and your hands, which have got the sympathetic endings here, tell you. We can say that now in our central nervous system we can feel about others and about ourselves. Now supposing you are sitting here and I ask you, what's the problem with you? You would say, I don't know what's the problem with me is. I don't know. But I may be able to tell you what's the problem is. If you go and see the doctor, he'll say, yes, that's the problem. How do you know? You don't have to go to any examination, for all pathological examination where all your teeth are taken out, eyes are taken out, and by the time you end up, they tell you, you are the healthiest man. You don't have to go to all these horrible things. You don't have to waste any money and try all these frustrating things. Just putting your hands, you will know about. శ్రీ మాతాజీ గారు ఈ యొక్క అమృత వాణి ద్వారా స్వాదిష్టాన చక్రం గురించినటువంటి పలు విషయములను చక్కగా విశదీకరించారు. మరి అదేమిటో ఒకసారి మనం చూద్దాం. మనము ఎప్పుడైతే భవిష్యత్తు సంబంధించినటువంటి అనేక ప్రణాళికలతో, అనేక రకాల ఆలోచనలతో సతమతం అవుతుంటామో, స్వాదిష్టాన చక్రము ఆ యొక్క పని మీదనే ఉంటుంది. ఎలాగంటే మన శరీరంలో స్వాదిష్టాన చక్రం ఏం చేస్తుందంటే, మన శరీరంలో ఉన్నటువంటి కొవ్వు కణాలను దహించి దాని నుంచి వచ్చినటువంటి శక్తిని మన మెదడుకు అందజేస్తుంది. మనము ఎప్పుడైతే ఇలాగా అనేక రకాలుగా ఆలోచిస్తా ఉంటామో, ఈ స్వాదిష్టాన చక్రం చేయాల్సినటువంటి ఇతర పనులు చేయకుండా ఈ ఒక్క పనినే చేయడం వలన మిగిలిన పనులన్నిటినీ పట్టించుకోకుండా ఉండిపోతుంది. దాని వలన క్రమంగా మన శరీరంలో ఉన్నటువంటి కాలేయము, క్లోమము ఏదైతే మన లోపల జీర్ణ రసాలను ఉత్పత్తి చేస్తుందో ఆ క్లోమము, వ్రీహము, ఇంతే కాకుండా మనలో ఉన్నటువంటి కిడ్నీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క పనులను సరిగా నిర్వర్తించవు. అలా జరగడం వల్ల మనకు బ్యాడ్ లివర్ అంటుంటాం కదా, చెడు కాలేయము, అలాగే కొంతమందిలో డయాబెటీస్, లేదంటే ఈ బ్లడ్ ప్రెషర్ పెరగడం కానీ తగ్గడం కానీ, కిడ్నీకి సంబంధించినటువంటి పలు రకాల సమస్యలతో బాధపడుతుంటారు. చివరికి బ్లడ్ క్యాన్సర్ కూడా వచ్చేటువంటి అవకాశము ఉంది. సహజ యోగా అనేది ఈ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలను అన్నింటినీ నయం చేస్తుంది. ఈ స్వాదిష్టాన చక్రం కనుక నార్మల్ గా పనిచేసినట్లయితే మనలో తలెత్తే అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలను మనము అవలీలగా ఎదుర్కోవచ్చును. ఉదాహరణకు చెప్పుకున్నట్లయితే, ఇప్పుడు మనం అందరము ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నాము. కానీ అప్పుడప్పుడు ఏమవుతుందంటే మన లోపలికి భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు, అనగా చిన్న చిన్నవే కావచ్చు అవి. ఏంటంటే ఈ ధ్యానం తర్వాత ఏం వంట చేయాలి, ఇవాళ అసలు చాలా పనులున్నాయి నాకు, నా ఫ్రెండ్స్ తోటి మాట్లాడాలి, చాలా చెయ్యాలి అనేటువంటి పలు రకాలైనటువంటి ఆలోచనలు ఒక్కొక్కటిగా మొదలవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము. అంటే మనం ధ్యానం మీదనే నిమగ్నం అయితేనే మనకు చక్కటి చైతన్య తరంగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనము ఆలోచనలో పడిపోతున్నాము.
ఈ విధమైనటువంటి ఆలోచనలో పడిపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుత స్థితిని మనము ఆనందించలేకపోతుంటాం. శ్రీ మాతాజీకి ఎదురైనటువంటి ఒక చిన్న అనుభవాన్ని చెప్పడం జరిగింది. ఏంటంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే భవిష్యత్తు గురించినటువంటి ఆలోచనలో ఎంతగా నిమగ్నమయ్యాడు అంటే, అతని పేరే అతనికి గుర్తుకు లేదు. అదే కాకుండా అతని యొక్క తల్లిదండ్రుల పేరు కూడా మర్చిపోవడం జరిగింది. అంతేకాకుండా అన్ని విషయాలను కూడా అతను మర్చిపోయాడు. అంటే పూర్తిగా భవిష్యత్తులోనే నిమగ్నమైపోయాడు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిని గమనించేటువంటి స్థితిలో కూడా అతను లేడు. సో, అతని భార్య కూడా విచారించడం మొదలుపెట్టింది. ఏడవడం మొదలుపెట్టింది. ఎలాగా ఇతనికి ఏమీ గుర్తుకు రావట్లేదు ఏంటని. నెమ్మదిగా ఎప్పుడైతే అతను సెంటర్ స్థానానికి అంటే మధ్య మార్గానికి రావడం మొదలుపెట్టాడో అన్నీ గట్టిగా గుర్తుకు రావడం జరిగింది. తీరా చూస్తే అతను ఒక పెద్ద కౌన్సిల్‌కి చైర్మన్ గా ఉన్నారు. చూడండి. అంటే మనము ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిని ఆనందించేటువంటి ప్రయత్నం చేయాలి. ఏదైనా కావచ్చు ప్రస్తుత స్థితి. ధ్యానం కావచ్చు, వంట కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ పని మీదనే మనము నిమగ్నం చేసేటువంటి ప్రయత్నము చేయాలి. మన లోపల ఎప్పుడైతే కుండలిని ఉత్థానం చెందుతుందో, మన వెన్నెముకలో ఉన్నటువంటి అన్ని చక్రాలు కూడా చక్కగా పనిచేస్తాయి. అనగా అంటే మన కుండలిని ఎప్పుడైతే సహస్రారంకు చేరుకుంటుందో, మన లోపల చైతన్య తరంగాల ప్రవాహం మొదలవుతుంది. చైతన్య తరంగం కాదు. చైతన్య తరంగాల ప్రవాహం మొదలవుతుంది. ఎలాగంటే ఒక చిన్న ఉదాహరణ ద్వారా శ్రీ మాతాజీ విశదీకరించారు. ఎప్పుడైతే మన చిత్తాన్ని ఒక వ్యక్తి మీద పెట్టదలుచుకుంటామో, అతను ఎన్నో వేల మైళ్ళ దూరంగా ఉండొచ్చు. మన పక్కనే ఉండాలని లేదు. ఎన్నో వేల మైళ్ళ దూరంగా ఉన్నప్పటికీ కూడా మన యొక్క చిత్తాన్ని ఆ వ్యక్తి మీద పెట్టినట్లయితే, మన చేతుల్లోని చైతన్య తరంగాల ద్వారా అతని యొక్క ప్రస్తుత స్థితిని మనకు తెలుసుకునేటువంటి చక్కటి అవకాశం. మనకు క్రైస్ట్ కూడా ఈ విషయాన్ని మనకు విశదీకరించారు. మన చేతులు మాట్లాడుతాయి అని చెప్పేసి తెలియపరచడం జరిగింది. మన యొక్క చేతి వేళ్ళ చివరన మనం పొందేటువంటి అనుభూతి ద్వారా అంటే చల్లగా రావడం కానీ, వేడిగా రావడం కానీ, లేదా తిమ్మిరి వచ్చినట్టుగా ఉండటం కానీ, లేదంటే బరువుగా ఉండడం కానీ, ఈ అటువంటి స్థితుల ద్వారా ఆయా చక్రాల యొక్క పరిస్థితిని మనము అంచనా వేయొచ్చును. ఇంతటి అద్భుతమైనటువంటి స్థితిని మనము మన లోపల నుంచి వచ్చేటువంటి చైతన్య తరంగాల ద్వారా తెలుసుకోగలుగుతున్నాము. మనం ఎప్పుడైతే నిర్విచారిత స్థితిని పొందుతామో అప్పుడే ఇవన్నీ తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ మళ్ళీ చెప్పడం జరిగింది ఇక్కడ. ఏంటంటే చిన్న పిల్లలు ఉంటారు కదా! వాళ్ళకు కళ్ళకు గంతలు కట్టి వాళ్ళ ఎదురుగా ఎవరినైనా మీరు కూర్చోబెట్టండి. అందరూ కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఒకే వేలుని చూపెడతారు. ఎందుకంటే ఆ వ్యక్తి ఉన్నటువంటి ప్రాబ్లమ్ గురించి వాళ్ళు చెప్పడం జరిగింది. మరి వారికి ఎలా తెలిసింది ఇది? మనం చెప్తూ ఉంటాము. చిన్న పిల్లలు దేవునితో సమానమని. అంటే ఆ చిన్న పిల్లలందరూ కూడా మన దైవిక శక్తితోటి మమేకమై ఉండటం వల్ల వాళ్ళకు ఆ వ్యక్తి యొక్క సమస్య అనేటువంటిది వాళ్ళకి అర్థం అవడం వలన అదే వేలును అందరూ కూడా ఒకటే వేలును చూపెట్టడం జరిగింది. ఇంతే కాకుండా ఆత్మ సాక్షాత్కారం జరిగిన తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఇవాళ రేపటి పిల్లల సంగతి మనకు తెలిసిందే. అయితే ఆత్మ సాక్షాత్కారం తర్వాత ఎవరైతే పిల్లలు పుట్టారో, భూమి మీదకి వచ్చారో, వాళ్ళ ఎదురుగా మీరు ఎవరిని పెట్టినా కూడా ఆ ఎదుటి వ్యక్తిని చూడకుండా ఒకవేళ వాళ్ళకి అపోజిట్ గా కూర్చున్నా సరే, వాళ్ళలో ఎటువంటి క్యాచ్ ఉంది, ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది అని వాళ్ళు చక్కగా చెప్పగలుగుతారు. పిల్లలు ఎప్పుడూ కూడా అబద్ధాలు చెప్పరు.
మన వెన్నెముక చివరి భాగాన ఉన్నటువంటి కుండలిని శక్తి ఎప్పుడైతే వెన్నెముకలోని చక్రాల ద్వారా ప్రవహించి మన సహస్రారంలో చేరుకుంటుందో, ఈ చైతన్య తరంగాల్ని మనము మన సహస్రారం మీద మన యొక్క 2 చేతుల వేళ్ళ చివరన తెలుసుకోగలుగుతాం. మనకు శ్రీ మాతాజీ ఇంత చక్కని అనుభూతిని పొందేటువంటి భాగ్యాన్ని మనకి ప్రసాదించారు. కనుక మనము ప్రతినిత్యము ఈ ధ్యాన ప్రక్రియను కొనసాగించినట్లయితే ఈ చైతన్య తరంగాల యొక్క అనుభూతిని చక్కగా పొందవచ్చును. ఎలాగైతే మీరు ఒక స్వీట్ తింటే ఒక చక్కని ఇష్టమైనటువంటి అనుభూతి ఎలాగొస్తుందో, మన జీవితం గురించినటువంటి ఒక మనకు సహజయోగం అనేటువంటిది అంత అద్భుతమైనటువంటిది. ఈ ఇంతటి మహాభాగ్యాన్ని మనం పొందడం జరిగింది కాబట్టి, మనం ఎప్పుడైతే చక్కగా ప్రతినిత్యము ఈ ధ్యాన కార్యక్రమాన్ని కొనసాగిస్తామో, ఈ చైతన్య తరంగాల యొక్క ప్రవాహాన్ని మనము అనుభూతి పొందేటువంటి అవకాశము మనకు వస్తుంది. ఇప్పుడు మనం చక్కగా మన యొక్క స్థితి సహస్రారం మీద ఉంది కదా, మన యొక్క చిత్తం సహస్రారం మీద ఉంది కదా, అలాగే ఉంచుతూ మ్యూజిక్ ని వింటూ కాసేపు మెడిటేషన్ మన ధ్యాన ప్రక్రియను ఆస్వాదిద్దాము.
జయశ్రీ మాతాజీకి మన ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంత చక్కటి ధ్యానంను మాకు అందించినందుకు ధన్యవాదం. మా అందరినీ ఈ ధ్యాన కార్యక్రమానికి హాజరయ్యి చక్కటి అనుభూతిని పొందేటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ యొక్క పూర్తి ధ్యాన కార్యక్రమంలో మా వలన ఎటువంటి తెలిసి కానీ తెలియక కానీ ఎటువంటి తప్పులు జరిగినా మమ్మల్ని క్షమించండి తండ్రి. క్షమించండి తండ్రి. కోటి కోటి ప్రణామములు తల్లి, మీకు కోటి కోటి ప్రణామములు, అనంత కోటి ప్రణామములు. జై శ్రీ మాతాజీ. ఇప్పుడు మనము సామూహికంగా వందనం